భారతదేశం ఒకప్పుడు బంగారు బాతు లాంటిది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు వచ్చి మన దేశాన్ని పాలించి మన దేశంలోని డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయారు. ముందొచ్చిన మొఘలాయలు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మన దేశంలోని సంపద అంతా వాళ్ళ దేశాలకు తరలించుకున్నారు. కాకపోతే మన దేశాన్ని ఎక్కువగా పాలించింది మాత్రం మొఘలాయలు మరియు బ్రిటిష్ వారు. సో ఈ వీడియోలో మన దేశం నుండి బ్రిటిష్ వారు ఎక్కువ ఆదాయాన్ని తీసుకెళ్లారా లేదా మొఘలాయలు ఎక్కువ ఆదాయం తీసుకెళ్లారా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాదు మన దేశానికి ఇద్దరిలో ఎవరు హాని కలిగించారు అనేది కూడా మాట్లాడుకుందాం. భారతదేశం అధికారంగా 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందింది. అయితే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించారు. అటువంటి పరిస్థితిలో బ్రిటిష్ వారు మొదటిసారిగా భారతదేశానికి వచ్చినప్పుడు మొఘల్ శకం కొనసాగుతూనే ఉంది మన దేశంలో. ఈ 200 ఏళ్లలో బ్రిటిష్ వారు భారతదేశానికి అన్ని విధాలుగా చాలా హాని చేశారు. విభజించు పాలించు అనే విధానంతో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం ప్రారంభించారు. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ వారు 1608 ఆగస్టు 24న భారతదేశానికి వచ్చారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన ఉద్దేశం భారతదేశంలో వ్యాపారం చేయడమే. జేమ్స్ ఐ రాయబారి సర్ థామస్ రో నాయకత్వంలో బ్రిటిష్ వారు మొదటిసారి ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ సూరత్ లో ప్రారంభించబడింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ లో రెండో ఫ్యాక్టరీని ప్రారంభించింది. మొఘలుల పాలన. బ్రిటిష్ వారికి ముందే మొఘలులు భారతదేశాన్ని పాలించారు. సుమారు భారతదేశాన్ని దాదాపుగా 300 సంవత్సరాలు పాలించారు మొఘలులు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని 1526 ఏడీలో ఢిల్లీలో బాబర్ స్థాపించాడు. ఈ రాజవంశానికి చివరి పాలకుడు బహదూర్ షా. ఈ వీడియోలో మొఘలులు ఎక్కువ మన దేశాన్ని ఎక్కువగా దోచుకున్నారా, బ్రిటన్ వారు ఎక్కువగా దోచుకున్నారా అనేది ఈ వీడియోలో చెప్తాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మీకు గనక మా వీడియో ద్వారా కొత్త విషయాలు తెలిసాయంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాద్షా జన్మదినం. మొఘల్ చరిత్ర ప్రకారం ఆ సమయంలో ఆయన్ను తులాభారం వేస్తున్నారు. అదే సమయంలో బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో సభలో ఉన్నారు. చుట్టూ నీళ్ల మధ్యలో ఉన్న ఒక భవంతిలో ఆ సంబరాలు జరుగుతున్నాయి. భవనం మధ్యలో బంగారు తాపడం చేసిన ఒక భారీ త్రాసు ఉంది. దానిలోని ఒక పళ్ళెంలో చాలా బరువుగా ఉన్న పట్టు సంచులున్నాయి. ఇంకో పళ్ళెంలో స్వయంగా 4వ మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మొహమ్మద్ జహాంగీర్ ను కూర్చుని ఉన్నారు. బరువైన దుస్తులు, బంగారు ఆభరణాలతో కలిసి చక్రవర్తి జహాంగీర్ బరువు సుమారు 113 కిలోలు ఉన్నట్టు త్రాసుపై కనిపించింది. ఒకవైపు ఇలాహి కూర్చుని ఉన్నారు. త్రాసు రెండో పళ్ళెంలో ఉన్న పట్టు సంచులు మార్చి పెడుతున్నారు. మొఘల్ చక్రవర్తి క్షేమంగా ఉండాలంటూ మొదట ఆయన బరువును వెండి నాణాలతో తూచారు. తర్వాత వాటిని పేదలకు పంచిపెట్టారు. ఆ తర్వాత బంగారు నాణాలతో, తర్వాత ఆభరణాలు, తర్వాత పట్టుబట్టలతో, చివరిగా మరికొన్ని విలువైన వస్తువులతో చక్రవర్తి బరువు తూచి వాటిని కూడా పనిచేశారు. ఈ దృశ్యం ఇప్పటికీ సుమారు 400 ఏళ్ల క్రితం నాటిది. మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్ దర్బార్ లో జరుగుతుందంతా బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో చూస్తున్నారు. తన డైరీలో దాన్ని నోట్ చేశారు కూడా. కానీ ఆ కళ్ళు చెదిరే సంపద ప్రదర్శన చూస్తున్న సర్ థామస్ మనసులో ఒక సందేహం వచ్చింది. ఆ త్రాసులోని పట్టు సంచుల్లో నిజంగానే వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయా, లేక బరువైన రాళ్లు పెట్టి అలా చెబుతున్నారా అనేది అనుమానం వచ్చింది ఆయనకి. కానీ ఎక్కడో సుదూరంగా ఉన్న ఒక చిన్న దీవిలోని దేశం నుంచి వచ్చిన రాయబారి ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఆలోచించాలి మనం. నిజానికి సర్ థామస్ ఒక ప్రత్యేక పనిపై ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చారు. ఆయన ఎలాగోలాగా ఒక ఒప్పందంపై సంతకాలు పూర్తి చేస్తే దాని ప్రకారం భారతదేశంలో ఒక చిన్న బ్రిటిష్ కంపెనీ తెరవచ్చని ఆ దేశం ఆశపడింది. కానీ సర్ థామస్ డైరీని బట్టి ఇక్కడ తెలుస్తున్న విషయం ఏమిటంటే ఆ పని అంత సులభంగా పూర్తి కాలేదు. దానికోసం ఈ ఆంగ్లేయుల దూత చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా గొప్పలు చెప్పుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఒకటే, ప్రపంచంలో ఒక ఇరాన్ సఫీ చక్రవర్తి ఉస్మానీ ఖలీఫా మాత్రమే తన ప్రత్యర్థి అని మొఘల్ చక్రవర్తి భావించేవాడు. ఆయన దృష్టిలో ఇంగ్లాండ్ పెద్దగా ప్రాధాన్యత లేని ఒక చిన్న దీవి. దాన్ని ఒక చక్రవర్తితో, ఒక సామ్రాజ్యంతో పోల్చడం అనేది మొఘల పరువు ప్రతిష్టగా భంగవాటినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అయితే సర్ థామస్ మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. 3 ఏళ్లు కష్టపడి ప్రయత్నించి దౌత్యముడుపులు, బహుమతులు ఇచ్చి జహాంగీర్ ను కాకపోయినా ఆయన సంరక్షకుడు అహద్ షా ను బుట్టలో వేసుకోగలిగాడు. 400 ఏళ్ల క్రితం 1618లో ఒక ఒప్పంద పత్రంపై సంతకం చేసుకోగలిగాడు. దాని ప్రకారం ఆ కంపెనీకి సూరత్ లో వ్యాపారం చేసుకోవడానికి జహాంగీర్ అనుమతి లభించింది. దాని పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఘటన చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. మొఘల్ పాలకులు నేరుగా ఒక యూరోపియన్ దేశంతో న్యాయసమ్మతంగా వ్యాపారం చేయడం అదే మొదటిసారి. అలా వారు ఆ కంపెనీని ప్రోత్సహించారు. ఈ ఘటన ఎలా కనిపిస్తుందంటే
మనకి ఒక ఒంటె గుడారంలో తలపెట్టి లోపల వచ్చేందుకు అనుమతి కోరిన కథను గుర్తు చేస్తుంది. మీకు అర్థమై ఉంటుంది కదా, గుడారంలో తలతో మొదలై మొత్తం గుడారంలోకి ఒంటె ప్రవేశించి ఆ గుడారంలో ఉన్నవాడిని బయటికి పంపడం అన్నమాట. జహంగీర్ ను బంగారం వెండితో తులాభారం వేయడం చూసి సర్ థామస్ ఆశ్చర్యపోయారు. కానీ అతడు చేసుకున్న ఒప్పంద ఫలితంగా తర్వాత 350 ఏళ్లలో భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద సేకరించి తీసుకెళ్లిందని దానిపై ఎంతో మంది ఆర్థికవేత్తలు అంచనాలు వేసేందుకు ప్రయత్నించారు. ఆ విషయం మనం ముందు తెలుసుకుందాం. దానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలకుల వల్ల భారతదేశంపై పడిన ప్రభావం దేశంలోని సంపద దోపిడీ కంటే ఎన్ని రెట్లు భయంకరమైందనేది తెలుసుకుందాం. చరిత్రలో 4వ భయంకర ఘటన. అమెరికా చరిత్రకారుడు మాథ్యూ వైట్ ద గ్రేట్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్ అనే పుస్తకం రాశారు. చరిత్రలో ఎక్కువ మరణాలకు కారణమైన అత్యంత భయానకమైన 100 ఘటనల గురించి అందులో చెప్పారు. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో వచ్చిన కరువు చరిత్రలో 4వ భయానక ఘటనగా నిలిచింది. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో వచ్చిన కరువు చరిత్రలో 4వ భయానక ఘటనగా నిలిచింది. ఆ పుస్తకంలో వైట్ వివరించిన దాని ప్రకారం ఆ కరువు కాలంలో దాదాపుగా 2,66,00,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ కరువులో చనిపోయిన వారిని మృతుల సంఖ్యలో వైట్ కలపలేదు. ఆ కరువులో సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ కరువు లెక్కలను కలిపితే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలో కరువు కాటకాల వల్ల 3 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. భారత్ను ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు. అలాంటప్పుడు అంతమంది ఆకలితో ఎందుకు చనిపోయారు? ఈ కరువు కారణం వ్యాపార దోపిడీ అని వైట్ వర్ణించాడు. దీన్ని వివరించడం కోసం మనం కేవలం 1769లో వచ్చిన కరువు గురించి ప్రస్తావిస్తాం. నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఈ కరువు వల్ల 1 కోటి మంది చనిపోయారని చెప్పారు. ఆ సమయంలో పరిస్థితిని ఒక ఆంగ్లేయుడు ఇలా వివరించారు. పంట చేతికి రావడం కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూశారు. కనీసం కొన్ని వారాలైనా ప్రాణాలు నిలుస్తాయని ఆశపడ్డారు. వాళ్ళ కళ్ళు ఆ పంటలనే చూస్తుండేవి. కానీ పంట పండి తమ కడుపు నిండుతుంది అనుకునేసరికి ఆలస్యం అయిపోయింది. పండిన పంటలో అస్థిపంజరాలు. అనుకున్నట్టే పంట సమయానికి బాగా పండింది, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 1769లో సంభవించిన అలాంటి కరువే 175 ఏళ్ల తర్వాత తూర్పు బెంగాల్లో మళ్లీ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 1943 నవంబర్ 16న ప్రచురించిన ఒక కథనం ప్రకారం తూర్పు బెంగాల్లో చాలా ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. 500 ఏళ్ల తర్వాత ఇక్కడ పంటలు బాగా పండాయి, కానీ ఆ పంటల్లో గొంతు ఎండిపోయి మరణించిన వారి అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి మనకు అక్కడ. కరువు ప్రకృతి విపత్తుల్లోకి వస్తుంది. అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పే ఉంది అనే సందేహం చాలా మందికి వస్తుంది. కానీ ప్రసిద్ధ తత్వవేత్త విల్ డ్యూరెట్ ఆ కరువు గురించి ఎలా చెప్పారు? భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువులకు ప్రధాన కారణం దారుణమైన దోపిడీ. ఇష్టం వచ్చినట్టుగా ఎగుమతులు దిగుమతులు చేయడం, సరిగ్గా కరువు కాలంలో భారీగా పన్నులు వసూలు చేయడం, ఆకలితో అలమటిస్తున్న పేదలు భారీ పన్నులు చెల్లించలేకపోయారు. కానీ ప్రభుత్వం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి నుంచి కూడా క్రూరంగా పన్నులు రాబట్టింది అని వీల్ తెలిపారు. ఒక చిన్న కంపెనీ అంత బలంగా ఎలా మారింది? ఒక దేశంలోని కోట్ల మందిని జీవన్మరణ సమస్యలోకి ఎలా నెట్టగలిగింది అనేది తెలుసుకుందాం. 1498లో వాస్కోడి గామా దక్షిణ మూలాల నుంచి భారత్ను సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు జోడించాడు. తర్వాత దశాబ్దాల పాటు వేధింపులు, బెదిరింపులు, అల్లర్ల ద్వారా భారత వ్యాపారులపై పోర్చుగీస్ వారు పైచేయి సాధించేలా చేశాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా వారు భారత్ పైన పట్టు సాధించారు. వారు చూపించిన మార్గంలోనే డచ్ వారు కూడా తమ ఫిరంగులు, నౌకాదళాలతో భారతదేశంలో అడుగు పెట్టారు. ఆ 2 దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఈ దేశాలు భారత్ చరిత్రనే తలకిందులు చేశాయని చెప్పొచ్చు. భారతదేశంలో జరుగుతున్నంత ఇంగ్లాండ్ ఓపిక్ గా గమనించింది. అయినా అలాంటి సమయంలో ఎందుకు వెనక్కి తగ్గాలనుకుంది? అంతే క్వీన్ ఎలిజబెత్ ఆ 2 దేశాల అడుగుజాడల్లో 1600 డిసెంబర్లో భారత్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. ఆసియా దేశాలతో వ్యాపారానికి పూర్తి హక్కులు పొందింది. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆ 2 యూరోపియన్ దేశాలు చేయలేని ఒక పనిని ఆంగ్లేయులు చేశారు. కేవలం యుద్ధాల కోసమే మొత్తం శక్తినంతా ఖర్చు చేసుకోలేదు. వీలైనంత వరకు దౌత్య సంబంధాల పైనే దృష్టి పెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి మూసుకుపోయిన తలుపులను మళ్లీ తెరిచేందుకు థామస్ రో లాంటి అనుభవజ్ఞులైన రాయబారులను భారతదేశానికి పంపించారు. మొఘలు నుంచి ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారతదేశ తీరంలోని వివిధ నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలు స్థాపించడం ప్రారంభించారు. వాటిని ఫ్యాక్టరీలుగా పిలిచేవారు. ఈ ఫ్యాక్టరీలో మసాలా దినుసులు, పట్టు, ఇతర వస్తువుల వ్యాపారాలు ప్రారంభించారు. ఈ వ్యాపారంలో వారి కళ్ళు చెదిరే లాభాలు వచ్చాయి. కానీ ఆ లాభాలు వారిని వ్యాపారం కంటే మరింత ముందుకెళ్లేలా చేశాయని చెప్పొచ్చు. ఆంగ్లేయులు తీసుకున్న విభజించు పాలించు పద్ధతి
ఈస్ట్ ఇండియా కంపెనీ ఇతర యూరోపియన్ దేశాల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ఒకరి సరుకులను ఇంకొకరు దోచుకోవడానికి ఎంతకైనా తెగిస్తుండేవారు. దాంతో ఆంగ్లేయులు కూడా తమ ఫ్యాక్టరీలో భారీగా స్థానిక సపాయిలను భర్తీ చేయడం ప్రారంభించారు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఫ్యాక్టరీలు కోటలుగా మారాయి, కంటైన్మెంట్లు అవతరించాయి. కంపెనీ సైనిక బలగాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందులోని అధికారులు స్థానిక రాజ్యాల మధ్య ఉన్న గొడవల్లో తలదూర్చడం ప్రారంభించారు. ఒక రాజు కోసం తమ సిపాయి దళాలను పంపించే ఆంగ్లేయులు మరో నవాబు తన శత్రువులపై పైస్థాయి సాధించేందుకు ఫిరంగులు అందించేవారు. ఇంకొకరికి అత్యవసర పరిస్థితుల్లో భారీగా ధనం అప్పుగిచ్చేవారు. అలా రాజ్యాలను విభజిస్తూ చిచ్చుపెడుతూ తమ పట్టును తీర ప్రాంతాల నుంచి మెల్లమెల్లగా దూర ప్రాంతాల వరకు పెంచుకున్నారు. దేశం అంతటా వ్యాపిస్తూ వచ్చిన ఆంగ్లేయుల ప్రయాణం 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. ఆ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్ తన 3000 మంది సిపాయిలతో 50,000 మంది సైన్యంతో వచ్చిన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించాడు. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబును ఎలా ఓడించాడో మొదలయో పాకిస్తాన్ పుస్తకంలో వివరించారు. ఈ కథలో మనం ఫలితాలను మాత్రమే గుర్తుంచుకుంటే చాలు. యుద్ధానికి 18 సంవత్సరాల ముందు నాదిర్ షా ఢిల్లీ సంపదను ఎలా ఇరాన్ చేర్చాడో సరిగ్గా అలాగే ప్లాసీ తర్వాత క్లైవ్ కూడా సిరాజుద్దౌలా దగ్గర దశాబ్దాల నుంచి కూడబెట్టిన ఖజానా ఉన్నది ఉన్నట్టే సముద్ర తీరంలో సిద్ధంగా ఉన్న పడవల్లో నింపి లండన్ చేర్చాడు. కానీ తను ఎత్తుకెళ్లిన మొత్తం సంపదను క్లైవ్ రాయల్ ఖజానాలో జమ చేయలేదు. బదులుగా తన కోసం కూడా కొంత భాగం ఉంచుకున్నాడు. దాని విలువ ఈనాటి విలువతో పోలిస్తే $3 కోట్ల ఉంటుంది. ఈ డబ్బుతో క్లైవ్ బ్రిటన్ లో ఒక భారీ భవంతిని నిర్మించాడు. చుట్టూ భూములు కొన్నాడు. వాటికి ప్లాసీ అని పేరు పెట్టాడు. అంతేకాదు ఆయన డబ్బు పెట్టి తన కోసం తన తండ్రి కోసం పార్లమెంట్ సీటు కూడా కొన్నాడు. తర్వాత క్లైవ్ కు సర్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. అంతేకాదు ఆయన ఇలా చెప్పాడు, ఇంకా చాలా సంపద తెచ్చేవాడిని, కానీ అదే సమయంలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల ఆ ప్రాంతంలో 3 జనాభా చనిపోయారనే వార్తలు ఇంగ్లాండ్ చేరడం మొదలైంది. దాని ప్రభావం వల్ల లార్డ్ క్లైవ్ ఒప్పందాలపై పడింది. అందరి వేళ్లు లార్డ్ వైపు చూపించాయి. తర్వాత పరిస్థితి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పందాల వరకు వచ్చింది. ఆ కాంట్రాక్టులకు అనుమతి లభించలేదు, ఎందుకంటే ఆ కాలంలో పార్లమెంట్ లో 4వ భాగం సభ్యులు ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా ఉండేవారు. చర్చ సమయంలో క్లైవ్ తన సంపద గురించి తెలివిగా చెప్పాడు. అసలు నా చేతుల్లో అంత ఖాళీగా ఎందుకు ఉంచానో నాకే అర్థం కావడం లేదు. వారు కావాలని అడుగుంటే నేను దీనికంటే ఎన్నో రెట్ల సంపద బంగారం భారత్ నుంచి తెచ్చుండేవాడిని అని అన్నాడు. అయితే భారత్లో ముంచుకు వస్తున్న ముప్పు గురించి దాని ప్రభావం గురించి ఎలాగోలా క్లైవ్ కు అర్థమైంది. ఆందోళనలో అతడు భారీగా నల్లమందు తినడం మొదలుపెట్టాడు. ఫలితంగా 1774లో తన గదిలో అంతుపట్టిన స్థితిలో చనిపోయి కనిపించాడు. క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక నల్లమందు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడా అనేది ఇప్పటికీ తెలవలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. క్లైవ్ వ్యూహాలను అనుసరిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు వెళ్లిన తీరు తర్వాత కాలంలో భారతదేశ స్వతంత్రానికి పెనుముప్పుగా మారుతుందనే విషయం మాత్రం నిరూపితమైంది. ఆ సమయంలో మొఘలులు తమ అసమర్థత, విదేశీయుల దాడులతో చాలా బలహీనం అయిపోయారు. ఆంగ్లేయులు పలుకుబడి అంతకంతకు పెరుగుతుంటే చూస్తూ ఉండడం తప్ప అడ్డుకోలేకపోయారు. ప్లాసీ యుద్ధం జరిగిన అర్ధ శతాబ్దంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న సిపాయిల సంఖ్య 2.5 లక్షలు దాటింది. వారు బెంగాల్ నుంచి బయటకు వచ్చి భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా తమ పట్టు బిగించారు. దేశంలో మొఘల్ బాద్షాల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే 1803 ప్రారంభంలో ఢిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే వృత్తిపై ఆధారపడ్డాడు. ఒకప్పుడు మొఘల్ బాద్షా జహంగీర్ ముందు బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రావు మోకాళ్లపై వంగి ఒప్పందం చేసుకుంటే, అదే మొఘల్ పాలకుడు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ ముందు మోకరిల్లి మొత్తం బెంగాల్ అధికారాన్ని అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బదులు ఒక కంపెనీ ఇంత కథ నడిపించిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అన్ని రకాల ఎత్తుగడలు ఉపయోగించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తన వాటాదారులకు అధిక లాభాలను ఆర్జించి పెట్టింది. ఈ కంపెనీ లండన్ లోనే ఒక ప్రాంతంలో ఒక చిన్న భవనంలో పనిచేస్తుండేది. దాన్ని స్థాపించిన ఒక శతాబ్దం తర్వాత కూడా దానిలో పనిచేస్తున్న శాశ్వత సిబ్బంది 35 మంది మాత్రమే ఉన్నారు. అయినా కూడా ప్రపంచ చరిత్రలో ఏ కంపెనీకి లేనంత బలాన్ని ఇది సంపాదించింది. నల్లమందు కొనుగోలు చేయని చైనీయులు. ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు కూడా ఇలాగే చేసింది. ఈ కంపెనీ భారత్ లో నల్లమందు ఉత్పత్తి చేసేది, కానీ దాన్ని ఎక్కువగా కంపెనీలోని అధికారులే తినేవారు. నల్లమందులో ఎక్కువ భాగం చైనా తీసుకెళ్లి భారీ ధరలకు అమ్ముకునేవారు. ద్రోహం జరుగుతుందని చైనీయులకు ఆలస్యంగా అర్థమైంది. తర్వాత వాళ్ళు నల్లమందు కొనలేమని ఆంగ్లేయులకు చెప్పేశారు. దాంతో చైనాలో ఈస్ట్ ఇండియా కంపెనీ లాభాలు తగ్గాయి, కానీ అది భరించలేకపోయింది. 1839లో కొన్ని ఫిరంగులు
ఫిరంగులు పడవలో చైనా పంపింది. చైనా నౌకాదళాలను చెల్లాచెదురు చేసింది. దాంతో చైనా చక్రవర్తి తన తప్పును స్వీకరించాడు. నల్లమందు దిగుమతిపై నిషేధం ఎత్తివేయడంతో పాటు జరిమానాగా హాంకాంగ్ ను బ్రిటన్ కు అప్పగించాడు. అది తర్వాత ఎప్పుడో 1997 లో తిరిగి చైనా చెంతకు చేరింది. అదే సమయంలో భారత్ లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ దాడులు కొనసాగాయి. ఒక్కో రాజ్యాన్ని ఒక్కో సంస్థానాన్ని సొంతం చేసుకుంటూ కంపెనీ ముందుకు కదిలింది. 1818లో మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని దశాబ్దాల్లోనే సిక్కులను ఓడించి పశ్చిమ భారతదేశాన్నంతా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ను కూడా పట్టులోకి తెచ్చుకుంది. ఖైబర్ నుంచి బర్మా, హిమాలయాల పర్వతాల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. కానీ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రం దురదృష్టం వెంటాడింది. 1857లో ఆ కంపెనీ తమ దగ్గరే జీతం తీసుకుంటున్న సిపాయిల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంది. ఆ సమయంలో భారీగా రక్తపాతం చోటు చేసుకుంది. అదే సమయంలో వార్తాపత్రికలు ఉన్నాయి. వాటి ద్వారా ఈ గందరగోళం అంతా ఇంగ్లాండ్ చేరింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలు ఎంతగా పెరిగాయంటే ప్రజల ఒత్తిడిలో ఆ కంపెనీని జాతీయం చేయాలనే పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. అలా భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కిందికి వచ్చింది. క్వీన్ విక్టోరియా కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా మారింది. ఆ తర్వాత కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్నాళ్ళు అక్కడక్కడ పనిచేస్తూ వచ్చింది. కానీ అలా ఎప్పటి వరకు ఉండగలదు? చివరికి 1874లో జూన్ 1న 275 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆ కంపెనీ రద్దయింది. ప్రస్తుతం లండన్ లో ఉన్న లీడన్ హాల్ స్ట్రీట్ లో ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఉండేది. అక్కడ ఇప్పుడు ఒక భారీ బ్యాంక్ భవనం నిలిచింది. కంపెనీకి సంబంధించిన స్మృతులు, విగ్రహాలు, కనీసం బోర్డులు కూడా ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ జాడలు లేకపోయినా దాని అరాచకాల ప్రభావం మాత్రం ఈ రోజుకు కనిపిస్తున్నాయి. బహుశా ఒక విషయం చాలా మందికి ఆందోళన కలిగించవచ్చు. ఈ కంపెనీ పాలనకు ముందు ఔరంగజేబు, అలంగీర్ పాలన సమయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ప్రపంచం మొత్తం జీడిపిలో పావు వంతు భాగం ఇక్కడిదే. ఆ సమయంలో ఇంగ్లాండ్ భాగం మొత్తం జీడిపిలో కేవలం 2% మాత్రం ఉండేది. సారవంతమైన భూములు, అన్ని రకాల వనరులతో భారతదేశం కలకలలాడేది. ఈ దేశంలో పుట్టిన కాటన్ దుస్తులు, ముఖాములకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. షిప్పింగ్, స్టీల్ పరిశ్రమలో కూడా భారత్ అన్ని దేశాల కన్నా ముందుండేది. ప్లాసీ యుద్ధం తర్వాత ఈ ఘనతంతా గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆంగ్లేయులు తన పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకెళ్లి భారతదేశం చేతులు మాత్రం ఖాళీగా ఉండిపోయేలా చేశారు. కీర్తిశేషులు భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఒకసారి ఒక విషయం చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి. 1700లో ప్రపంచంలో 22.6% సంపద ఉన్న దేశం భారతదేశం మాత్రమే. అది దాదాపు మొత్తం యూరోపియన్ దేశాల సంపదకు సమానం. కానీ అది 1952లో 3.8కి పడిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా ఉన్న భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆంగ్లేయులు 200 ఏళ్ల దోపిడీలో భారతదేశానికి ఎంత నష్టం జరిగింది? ఈ విషయంపై చాలా మంది ఎన్నో రకాల అంచనాలు రూపొందించడానికి ప్రయత్నించారు. వీటిలో ఆర్థికవేత్త, విలేకరి మోహనాజ్ మర్చెంట్ పరిశోధన ప్రముఖమైనదిగా భావిస్తున్నారు. ఈ రీసెర్చ్ ప్రకారం 1757 నుంచి 1947 వరకు ఆంగ్లేయుల వల్ల భారత్ కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం 2017 ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రకారం $30 ట్రిలియన్. అంటే సుమారు, అప్పుడు కష్టంగా ఉంది, కింద నెంబర్ ఇస్తానో చూసుకోండి. ఒక నిమిషం ఆగి మొత్తం ఎంతో అంచనా వేయడానికి ప్రయత్నించండి. అయితే నా దృష్ట్యా మాత్రం ఒక ఢిల్లీ నుంచే కేవలం $173 మిలియన్, అంటే ప్రస్తుతం డాలర్ల ప్రకారం కింద నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి ఒకసారి. ఇంతటి డబ్బునైతే దోచేశాడు. మొఘలు, బ్రిటిషర్ల వల్ల భారతదేశానికి అన్ని విధాలుగా హాని జరిగింది. అంతేకాదు భారత ఖజానాను కొల్లగొట్టే పని కూడా వీరు చేశారు. కానీ మొఘలులతో పోలిస్తే బ్రిటిష్ వారు ఎక్కువగా దోచుకున్నారు. భారతదేశంపై అన్యాయమైన చర్యలు తీసుకున్నారు. దీని కారణంగా మొఘలుల కంటే బ్రిటిష్ వారు భారతదేశం ఎక్కువగా నష్టాలు చవిచూసేలా చేసింది. బ్రిటిష్ వారు ఉన్న సమయంలో ఎక్కువగా కులాల ఎక్కువ రేపేవారు. అంతేకాదు మతాల చిచ్చు కూడా ఎక్కువ రేపేవారు. ఎక్కువగా కొట్టుకుంటే వీళ్ళు ఎక్కువగా ఆనందించేవారు. ఎప్పుడైతే విభజించి పాలించు విధానం మొదలు పెట్టారో అప్పుడు ఆంగ్లేయులకు తిరుగు లేకుండా పోయింది మన దేశంలో. మన దేశాన్ని ఎక్కువగా హాని చేసింది మాత్రం ఖచ్చితంగా బ్రిటిష్ వారే. వీళ్ళు అన్ని రకాలుగా మొఘలాయులతో పోల్చుకుంటే ఎక్కువగా హాని అయితే కలిగజేశారు బ్రిటిష్ వారు.